ఈ రోజు న్యూస్ చూసారా? నేను ఏం చెప్పానో అదే జరిగింది. మన వాళ్ళు ఆ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ తలను నరికి ఫుట్బాల్ ఆడారు. మనకు ఎంతో ముఖ్యమైన ఇద్దరిని వాళ్ళు పట్టుకు వెళ్లి వాళ్ళంతా విర్చి విర్చి చంపారు. हम क्या है दिखाने का वक्त आ गया. उन काफिरों को नहीं छोड़ना. पकड़ लेना उन सालों को. बस उन दोनों को नहीं, उनका बीवी बच्चा सारे खानदान को लेके आना. ఈ సారి చిత్రహింసలు ఎలా జరగాలంటే ఇంకొక 100 సంవత్సరాలు ఆ హిందుస్థాన్ నా కొడుకులు మర్చిపోకూడదు. दो ऑफिसर्स को हाथ पैर बांध के घुटनों पे बिठा के उनके आंखों के सामने उनका बच्चों को जान से हाथ और पैरों को काटना है. उनके आंखों से आंसू नहीं, खून निकलना है. और ये वीडियो खींच के सारे दुनिया को दिखाना है. अस्सलाम वालेकुम. ఇండియాలో మన స్లీపర్ సెల్స్ని ఎలర్ట్ చేయాలి. ఈ రంజాన్ తర్వాత ఒక కొత్త గిఫ్ట్ ఇద్దాం. अस्सलाम वालेकुम भाई. हाँ मैं तुझे एक फोटो भेज रहा हूँ. मुझे उनका और उनका खानदान का सारे ठीक है डिटेल्स चाहिए. ठीक है, खुदाफिज. नाराए तकबीर, अल्लाहू अकबर. नाराए तकबीर, अल्लाहू अकबर. नाराए तकबीर, अल्लाहू अकबर. హాయ్. హే భరత్. హాయ్. ఏంటి సడన్ గా వచ్చావు? హలో. అసలు ఎప్పుడు వస్తాడో ఏం చేస్తాడో ఎవ్వరికి చెప్పడు. అన్నీ చేసి చూపిస్తాడు. అయినా మనకు లీవ్సే దొరకవుగా, నీకెలా ఇచ్చారు? ఎక్కడా ఒక చిన్న మిషన్ పూర్తయింది. అందులో ఫైటింగ్స్, చేజింగ్స్, చిన్న చిన్న దెబ్బలు. అందుకే మెడికల్ లీవ్ ఇచ్చారు. ఎన్ని రోజులు? రమ్మని కాల్ వచ్చేంత వరకు. ఏమో చెప్పలేం, ఎప్పుడైనా రావచ్చు. అయితే ఈ వారం రోజులు మధ్యప్రదేశ్ మొత్తం తిరిగేద్దాం. ఎంపీ మధ్యప్రదేశ్, సిటీ ఆఫ్ లేక్స్. భోపాల్లో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. సిటీ మొత్తం తనకు తెలుసు. హలో. హే హాయ్, ఎలా ఉన్నావు? హాయ్. వెయిటర్, హాయ్. సార్ చెప్పండి సార్. 2 చైర్స్ తీసుకురా. ఓకే సార్. యా, కూర్చోండి. మీ ఫ్రెండ్సా? థ్యాంక్ యూ. సార్ ఎనీ ఆర్డర్ ప్లీజ్. 2 minutesలో చెప్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ స్వాతి, యూ లుకింగ్ బ్యూటిఫుల్. మీరు ఆర్మీలో ఉండి మీకు సెలవులు ఎలా వచ్చాయో ఇప్పుడు నాకు అర్థమైంది. రాము మా అమ్మాయి ప్రేమించుకున్నారు. త్వరలోనే వారి పెళ్లి చేయబోతున్నాం. అందుకే లీవ్ తీసుకున్నారు. ఓ మీరేనా కెప్టెన్ భరత్? వీళ్ళిద్దరూ మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. అబ్సల్యూట్లీ మీకు సెల్యూట్. నువ్వు చెప్పిన లొకేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. మేబీ ఖచ్చితంగా చూడాలి. మేము ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం కదా, మాకేం తెలీదు. సో నువ్వే చూపించాలి. మధ్యప్రదేశ్, సిటీ ఆఫ్ లేక్స్. ఇక్కడ ఫుడ్ చాలా ఫేమస్. పూహా, జిలేబీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇది భోపాల్. ఇక్కడ రోడ్లు, ట్రాఫిక్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చాలా పురాతన టెంపుల్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ వాటిని చూడాలి. ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్ ఇవి చాలా పురాతన టెంపుల్స్. ఇవి జ్యోతిర్లింగాలు. మహాకాళేశ్వర్, అన్నపూర్ణ టెంపుల్, ఇండోర్ చాలా అందమైన సిటీ. భోపాల్ గార్బేజ్ ఫ్రీ సిటీ. జిఎఫ్సి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు మహాదేవాలయం, ఖజురహో, కాళభైరవ టెంపుల్, చింతామణ్ గణేష్ ఆలయం ఇంకా చాలా ఉన్నాయి. మాతంగేశ్వర్ టెంపుల్, అన్నపూర్ణ దేవాలయం ఇవి చాలా పురాతనమైనవి. అంతేకాదు భరత్ గారు, మధ్యప్రదేశ్లో మీరు చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మీకు చూడడానికి టైం కూడా సరిపోదు. అమ్మా
నేను బయలుదేరుతున్నాను. అల్లుడు గారు, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, నేను వెళ్ళనా? ప్రియాంక, భోపాల్ గురించి మాకు మొత్తం చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వే దగ్గరుండి మాకు చూపించాలి. సరేరా, నువ్వు తనతో మాట్లాడి వచ్చేసి మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. 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 అంత లేట్ అయినా పర్లేదు, ఈరోజు మంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవాల్సిందే. అవును రీతు, ఎప్పుడు పెళ్లి మీది? వాట్ యువర్ ఆస్కింగ్ మ్యాన్? 2 minutes లో ఐ లవ్ యూ చెప్పి 2 years వెళ్ళిపోయాడు. చెప్పలేము ఈసారి పెళ్ళైతే 4 years అక్కడే ఉండిపోతాడేమో. సో ఫర్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్. ఓకే, ఈసారి 4 పిల్లల్ని కన్నాకే పంపిస్తాను. సూపర్. డోంట్ వరీ రితు, మేము నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం. అవును తులసి, ఎప్పుడు అడిగినా మీ పెళ్లి గురించి తర్వాత చెప్తా అంటావు. మీ పెళ్లి చాలా విచిత్రంగా అయిందని విన్నాను. అదేంటో ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. ఈరోజు మీ పెళ్లి రోజు కదా. నీ గురించి కృష్ణ తేజ ఎప్పుడు చాలా గ్రేట్గా చెప్తూ ఉంటాడు. అవును, చెప్పవా ప్లీజ్? మీకు తెలుసో తెలీదో, మమ్మల్ని ఊర్లో వాళ్ళు దూరం పెట్టేవాళ్ళు. అప్పటి నుంచి అందరి దృష్టి మా వైపు మళ్లించబడ్డ మాపై పడ్డ మచ్చను చెరిపివేశాడు. కానీ కొందరు మాత్రం మమ్మల్ని జీర్ణించుకోలేకపోయారు. మా వైపు ఇంకా కక్ష సాధింపులు చేసేవారు. అప్పుడు నా ఏజ్ 19 years. మా ఊర్లో పెద్దవాళ్ళు మమ్మల్ని కూర్చొనిచ్చేవారు కాదు, మమ్మల్ని చదువుకునిచ్చేవారు కూడా కాదు, బయటికి గెంటేసేవారు. అందరం ఏడుస్తూ ఉన్నాం. ఎవ్వరూ ఎదిరించలేక నిస్సహాయ స్థితిలో వెనకడుగు వేస్తున్నాం. తన గురించి చెప్పాలంటే ఆ అమ్మాయికి అన్యాయమే చేశారు. అర్ధరాత్రి నడివీధిలో బట్టలు లేకుండా వదిలేశారు. అంటరాని వాళ్ళని కనీసం కప్పుకోవడానికి దుప్పటి కూడా ఇవ్వలేదు. చచ్చిపోయిన ఈ సమాజం మీద అసహ్యం వేసింది. అందరూ చూస్తుండగా నా దగ్గరికి వచ్చి, నేను నీకు నచ్చానా, నువ్వు ఓకే అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నారు. అప్పుడు అక్కడే తాళి కట్టేశారు. ముందైతే నేను విని బాగా కోప్పడ్డాను, పెళ్లి చేసుకుని ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినందుకు. కానీ తర్వాత వీడి అమ్మాయి గురించి చెప్పినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. వీడు ఆ అమ్మాయికి తోడయ్యాడు, ఆ అమ్మాయి వీడికి తోడైంది. ఈరోజు మా తమ్ముడు మిలిటరీలో ఉన్నాడంటే తన వల్లే. ఎవరు చెప్పారు తాజ్మహల్ ఇస్ ద సింబల్ ఆఫ్ లవ్ అని? మీ ఇద్దరు స్టోరీ విన్నాక నాకు ఇలా అనిపిస్తుంది. మీ ప్రేమ చూస్తుంటే రాధాకృష్ణుల్లా అనిపిస్తుంది. ఐ విష్ ఇట్ వాస్ టూ సిమిలర్. పాలవాడొచ్చాడు. వస్తున్నా ఉండు. అమ్మ 2 రోజులు నేను రావట్లేదు. ఉమ్, ఇతను మా తమ్ముడు అవుతాడు. రోజు ఇతను వచ్చి పాలు పోస్తాడు. 6:30 వద్దు, 7 o'clockకి రా. కానీ ఆవు పాలు మాత్రమే కావాలి. ముందే చెప్పు, మాకు నీళ్లు కలపడం అవన్నీ వద్దు అని. అర్థమైందా? మీ అమ్మకి ఆరోగ్యం బాలేదంటున్నారు కదా, నేను డబ్బులు పంపిస్తాను. అలాగే అమ్మ. హలో, డ్యూటీ కూడా ఐఎంఎస్కే. మై నేమ్ ఈజ్ రూపా. మీకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నేను ఎంపీ వచ్చాను. డ్యూటీ కోడ్ చెప్పాను, 15 minutesలో రావాలి. హలో రాము, లొకేషన్ పంపిస్తున్నాను, వచ్చేయండి. కమ్ ఫాస్ట్.
మీరేం చేస్తుంటారు? డీటెయిల్స్ చెప్తాను. సర్వేలెన్స్ స్పెషలిస్ట్, డ్యూటీ కోడ్ ఐఎంఎస్కే. ఇండియన్ మిలిటరీ సర్వేలెన్స్ కౌంటర్ ఇంటెలిజెంట్, ఐఎంఎస్కే. మీరు చంపిన టెర్రరిస్టులు మిమ్మల్ని మీ ఫ్యామిలీస్ని టార్గెట్ చేశారు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చంపిన టెర్రరిస్టుల బాస్ ఖచ్చితంగా లోకల్ స్లీపర్ సెల్స్తో మీ ప్రతి మూమెంట్ని చేరవేస్తారు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోండి, కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం, కావాలని మీకు హెల్ప్ చేసి మీ పరిచయం పెంచుకోవడం, ఇంకా మీ ఫ్యామిలీకి దగ్గర అవ్వడం. ఎవరైనా కొత్త వ్యక్తులు మీ పరిచయం పెంచుకున్నట్టు అనిపించిందా? గుర్తు తెచ్చుకోండి. ఈ మధ్య కొత్తగా అంటే పాలవాడు. పాలవాడా? వాడినేమి అడగండి, నేను చూసుకుంటాను. కనీసం అనుమానించినట్టు కూడా చూడకండి. వాడినేం చేయాలో నేను చూసుకుంటాను. రామ్, పాలవాడి మీదే మన డౌట్. ఇక నుంచి మనం ప్రతి మూమెంట్ గమనించాలి. ఆ పాలవాడు ఖచ్చితంగా స్లీపర్ సెల్ అయి ఉన్నాడు. మన ఇన్ఫర్మేషన్ ఎవరికి పంపిస్తున్నాడో మనకు తెలియాలి. తెలియాలంటే మనల్ని వాడు ఫాలో అవ్వడం కాదు, వాడిని మనం ఫాలో అవ్వాలి. మేడం, జై హింద్.